హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో అందం, ఆరోగ్యం, అనుబంధానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తుంటాను. ఒకరోజు అందం వీడియో, నెక్స్ట్ డే ఆరోగ్యం గురించి, ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి అనుబంధం గురించి అయితే వీడియోలు ఉంటాయి. ఈ రోజుటి ఆరోగ్యం వీడియోలో ఇంటి పనులు చేస్తూ మన మహిళలు ఫిట్గా ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. వచ్చేసేయండి. ఇంటి పనులతో కూడా ఫిట్నెస్ సాధ్యమే అంటున్నారు నిపుణులు. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం, ఇలా మనం చేసే ప్రతి పని మన శరీరానికి వ్యాయామంలో ఉపయోగపడుతుంది. అదెలాగో చూసేద్దాం రండి. ఏ పనైనా సరే భారంగా ఫీల్ అయితే అస్సలు చేయాలనిపించదు. అందుకే రోజువారీ పనులు కాకుండా అదనంగా పనులేవైనా చేయాల్సి వచ్చినప్పుడు వాటిని బరువుగా అనుకోవద్దు. ఉదాహరణకు పండుగలు, శుభకార్యాలకు ఇంట్లో బూజు దులపడం, వస్తువులన్నీ శుభ్రం చేసుకోవడం మొదలైనవి చేస్తుంటాం. అయితే ఇవన్నీ చేసుకోవడం కాస్త కష్టమే అయినా వీటి వల్ల శరీరానికి అందే వ్యాయామం ఎక్కువే. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో ఇంటి పనులన్నీ కూడా అంతే ఉత్సాహంతో చేస్తే అలుపన్నది అంత త్వరగా దరిచేరదు. పైగా పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. ఒంటికి వ్యాయామము అందుతుంది. ఇక ఊడవడం, తుడవడం, ఇల్లు ఊడవడం, తుడవడం లాంటి పనులు చేయడానికి చాలామంది ఆసక్తి చూపరు. కానీ ఈ పనుల వల్ల భుజాల కండరాలకు వ్యాయామం లభించి అవి మరింత దృఢంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే కొన్ని నిల్చొని చేసే పనులు కూడా ఉంటాయి. ఇంట్లో మనం చేసే చాలా పనులు నిల్చొని చేయాల్సి వస్తుంటుంది. అయితే ఈ క్రమంలో కాళ్ళు లాగేస్తున్నాయని, లేదంటే నడుము నొప్పి వస్తోంది అంటూ నీరసించిపోతుంటారు కొందరు. కానీ ఇలా నిలబడి అటు ఇటు తిరుగుతూ పనులు చేయడం వల్ల కూడా శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుందని మన నిపుణులు చెబుతున్నారు. మరొకటి, మనం బరువులు ఎత్తడం కూడా చాలా మంచిది. ఇంట్లో చేసే పనుల్లో భాగంగా బరువులు ఎత్తడం, వస్తువులను ఒక చోట నుంచి మరొక చోటికి మార్చడం వంటివి సహజం. వీటి వల్ల కూడా శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అందుతుంది. మరికొన్ని చిన్న చిన్న పనులు, అవేంటంటే ఇంట్లో ఉండే సెల్ఫ్లు, వస్తువులు శుభ్రం చేసేటప్పుడు భుజాలను పైకి కిందికి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాల కండరాలకు వ్యాయామం లభించి అవి మరింత దృఢంగా తయారవుతాయి. బట్టలు ఉతికి ఆరేసే క్రమంలో పొట్టలోని కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. అలాగే శరీరంలోని అనవసర క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. కాబట్టి ఎప్పుడూ వాషింగ్ మిషన్పై ఆధారపడకుండా అప్పుడప్పుడు చేత్తో ఉతకడం అలవాటు చేసుకోవాలి. నేను ఇలాగే చేస్తాను. అప్పుడప్పుడు చేత్తో ఉతకడం చేస్తుంటాను. బట్టలు ఇంట్లోనే ఇస్త్రీ చేసుకోవడం వల్ల భుజాలు, కాళ్ళ పిక్కల్లోని కండరాలకు వ్యాయామం అందుతుంది. నేను కూడా ఇలా ఇంట్లోనే చేస్తాను. ఒక్కోసారి మనం డల్గా ఉన్నప్పుడు పని చేయాలనిపించదు. అలా ఉన్నప్పుడు ఫాస్ట్ బీట్తో చకచక ఇలా చేయొచ్చు. మనం ఎంత డల్గా ఉన్నా సరే మంచి ఫాస్ట్ బీట్ పాట ఒకటి విన్నామనుకోండి, అంతే, మనలో ఎక్కడ లేని ఊపొచ్చేస్తుంది. ఈ టెక్నిక్ని ఇంటి పనులు చేసేటప్పుడు అప్లై చేస్తే విసుగనిపించకుండా ఆడుతూ పాడుతూ పని చేయవచ్చు. మ్యూజిక్ వింటున్నప్పుడు అలసట తెలియదు కాబట్టి సునాయాసంగా పనుల్ని పూర్తి చేసేస్తాం. ఒక్కసారి ఇలా డల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా పని చేయాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. అయితే నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం ఆయా పనులు చేసే విషయంలో సంబంధించినట్లుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అనుబంధం గురించి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను.